నిర్మల్ జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి మొక్కజొన్న కొనుగోళ్లను గడువులోగా పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. రికార్డు స్థాయిలో పంట దిగుబడులు రావడంతో కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నామన్నారు. ధాన్యం నిల్వలు, రవాణా, హమాలీల కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, రైతుల నుంచి అక్రమ వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవి మేము సెంటర్స్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. మీరు యాజ్ ఆన్ టుడే అంటే ఈ రోజు జిల్లాలో ఎన్ని గనీ బ్యాగ్స్ ఉన్నాయి ఫర్ మేజ్ మీరు అడిగితే ఎగ్జాక్ట్ సంఖ్య 1,21,000 ఉంది. 1,20,000 మేము డైలీ ఆ సంఖ్య 1 lakh కంటే తక్కువ రాకుండా చూడడానికి ప్రయత్నంలో ఉంటాము. కొన్ని ప్లేసెస్ లో ఎక్కడైతే అర్జెన్సీ ఉందో, చాలా అర్జెన్సీ ఉందో అక్కడ రైతులు కూడా ఒకవేళ బయట నుంచి అరేంజ్ చేయగలిగితే 22 rupees పర్ బ్యాగ్ మేము డిబిటీ ద్వారా రైతుల ఖాతాలో కూడా జమ చేసేస్తాము. చాలా మంది రైతులు ఇంట్లోనే కొనుగోలు చేసుకుంటారు. 22 rupees ని మేము అక్కడ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ అక్కడ జమ చేసేస్తాం. మన పెట్రోల్, డీజిల్, ఇప్పుడు మన వచ్చే స్వింగ్ సీజన్ లో మన ఫర్టిలైజర్, యూరియా ఇవి అన్ని మన విదేశాల నుంచి దిగుమతి చేస్తాం. సో సప్లై చైన్ లో సమస్య రావడం వల్ల కొన్నిసార్లు మన సిస్టమ్ మొత్తం స్ట్రెచ్ అయిపోతుంది. అందుకనే మనం ఒకే రోజు లేకపోతే ఒక 2 రోజుల్లోనే మొత్తం మేజ్ ఎందుకు ప్రొక్యూర్ చేయలేకపోతున్నాం అంటే గనీ బ్యాగ్స్ రావడం, మన వెహికల్స్ ని అరేంజ్ చేసుకోవడం, స్టోరేజ్ కానీ గోదామ్స్ అరేంజ్ చేయడంలో కొంత టైం అయితే పడుతుంది. బట్ విదిన్ ద టైం మేము కంప్లీట్ చేసేస్తాము. మేము ఈ రోజు ప్రెస్ బ్రీఫింగ్ ద్వారా ఏదో ఒక జూలైలో చేస్తాము లేకపోతే ఆగస్టులో చేస్తాము అట్లాంటివి నేను అనట్లేదు. May 31st కల్లా మేజ్ ఖతం అయిపోతుంది. June 10th, 12th కల్లా ఇది ప్యాడీ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇట్స్ నేచురల్ ప్రాసెస్. లాస్ట్ ఇయర్ కూడా జెసి గారు ఇక్కడ లాస్ట్ ఇయర్స్ నుంచి ఉన్నారు. ప్యాడీ ఎప్పుడు కూడా June 10th, 12th వరకే మన జిల్లాలో కంప్లీట్ అవుతుంది బికాస్ ఆఫ్ లేట్ హార్వెస్టింగ్. మేజ్ అయితే 22లో ఏదో అప్పుడు 65-70,000 మెట్రిక్ టన్ చేశాము. దానికంటే ఆల్మోస్ట్ ఒక 50% ఎక్కువ ఈ సంవత్సరం